సో ఇక్కడ చూసినట్లయితే అండి, ఇక్కడ కారు డివైడర్ ఎక్కేసింది. జపాన్లో ఇట్లాంటిది అవ్వడం చాలా చాలా రేర్ అన్నమాట. సో చూడండి ఎన్ని పోలీస్ కార్లు వచ్చినాయో చూడండి. అసలు ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. అట్లీస్ట్ ఒక 6-7 పోలీస్ కార్లు ఉన్నాయి చుట్టూ. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ అసలు ఎప్పుడు అవ్వదు, యాక్సిడెంట్ అనేది జపాన్లో. కారు డివైడర్ ఎక్కితే ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఎంతమంది వచ్చారు చూడండి పరిగెత్తుకుంటూ. ఫైర్ ఇంజను 1 2 3 4, ఒక అంబులెన్స్, 4 పోలీస్ కార్స్. 1 2 3 4 పోలీస్, एक అంబులెన్స్, एक ఫైర్ ఇంజన్. హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనం ఇప్పుడున్నది ఒతారు అనే చిన్న సిటీ అండి. ఒతారు అనేది సప్పోరో నుంచి ఒక 45 మినిట్స్ ట్రైన్ జర్నీ అనమాట. చాలా చిన్న కోస్ట్ సైడ్ అనమాట. బీచ్కి, సముద్రానికి దగ్గరలో ఉన్నాం మనం ఒతారు దగ్గర. హొక్కాడోలోని మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఒతారు టాప్లో ఉంది. సో ఈ ఒతారుని చూడటానికి వచ్చాము. అండ్ బీచ్ దగ్గర ఉంది సముద్రానికి. అండ్ చాలా కొత్తగా ఉందండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే కనుక చాలా పురాతనమైన ప్రపంచంలాగా ఉంది మొత్తం. సో ఇప్పుడు వెళ్తున్నాము, రోడ్ల మీద నడుస్తున్నాము ఒతారు అనే ప్లేస్లో. అసలు ఏముంది ఒతారులో అనేది మాకు కూడా తెలియదు. సో మనం పాపులర్ ప్లేసెస్కి వెళ్దాము ఒతారులో అండ్ చూద్దాం, మీకు అందరికీ చూపిస్తాను ఒతారులో ఏముంది, అక్కడ ఫేమస్ ఏంటి, అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎట్లా ఉంటుందో మొత్తం చూద్దాం. షాపింగ్ డిస్ట్రిక్ట్. సో చూడండి అండి, ఇలా ఉన్నాయి మొత్తం పర్వతాల చుట్టూ మనకి. అండ్ ఇది ఒతారు మెయిన్ రోడ్. అటు చూస్తే సముద్రం కనిపిస్తుంది మనకి చివరికి. అండ్ ఇటు చూస్తే మొత్తం పర్వతాలు. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. జపాన్లో ఇట్లాంటి ఇల్లులు అయితే ఎక్కడ కనిపించవు, ఇట్లాంటి బిల్డింగ్స్ కానీ. చాలా కొత్త ఆర్కిటెక్చర్ ఇక్కడంతా. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మనకి సాయంత్రం 4:30 అవుతుంది. సో సన్సెట్ కూడా అవ్వలేదు. అండ్ ఎండ కూడా తగ్గిపోయింది. సో మంచి చల్లటి గాలి వస్తుంది, సముద్రం పక్కనే ఉంది కాబట్టి. సో ఇక్కడ కొంచెం ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్కి వెళ్తున్నాము. అట్లా తిరుగుతూ ఒకసారి సముద్రం వైపు కూడా వెళ్దాము. ఇంకా కొన్ని షాపింగ్ స్ట్రీట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో షాపింగ్ స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయో కూడా చూద్దాం. ఇక్కడ అసలు ఏమేమి ఉంటాయో షాపింగ్ స్ట్రీట్స్లో అన్నీ చూద్దాము. జపాన్లో కూరగాయల షాప్ ఉందండి. ఒకసారి ఇక్కడ కూరగాయల రేట్లు ఏంటో చూద్దాం ఒతారులో. ఇక్కడ చూడండి, ఈ పుచ్చకాయ, ఈ చిన్న పుచ్చకాయ 1000 yen. 1000 yen అంటే 600 రూపాయలు. అది 3000 yen, అది 3500 yen. అంటే ఆల్మోస్ట్ 2000 రూపాయల పుచ్చకాయ అది. సో చూడండి అండి, ఇక్కడ వాటర్ మిలన్ కాస్ట్ అండ్ కర్బూజా కూడా ఆల్మోస్ట్ 800 రూపీస్ ఉంది కర్బూజా. సో ఇవి ఇక్కడ ప్రైసెస్ చూసినట్లయితే. రకరకాల ఫ్రూట్స్. ఈ ఒక్క యాపిల్ వచ్చేసి 700 yen, అంటే ఆల్మోస్ట్ ఒక 450 రూపాయలు. అండ్ ద్రాక్ష పళ్ళు 1500 yen, ఒక 800 రూపాయలు వేసుకోండి. సో ఇది. సో ఒక మొక్కజొన్న వచ్చేసి 200 yen, ఒక 120 రూపాయలు మొక్కజొన్న. సో ఇదండి, రకరకాల గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ చూసినట్లయితే విపరీతమైన కాస్ట్ అనమాట. అండ్ ఆరెంజెస్. ఆరెంజ్ ఎంత ఉంది? 600 yen ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 400 రూపాయలు. సో ఇది ఒక చిన్న సలూన్ షాప్ ఇక్కడ. సో ఇది చూడండి అండి, పర్వతాలు మొత్తం ఇక్కడ నుంచి రోడ్డు. సో చాలా హిల్లీ ఏరియా అనమాట ఇదంతా. అండ్ నాకు మొత్తం యూరోపియన్ ఫీల్ వస్తుంది అనమాట ఈ బిల్డింగ్స్ చూస్తుంటే. ఎందుకంటే జపాన్లో ఇట్లాంటి బిల్డింగ్స్ నేను ఎక్కడా చూడలేదు. ప్రాపర్ యూరోపియన్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి మొత్తం ఆర్కిటెక్చర్ అంతా. ఇదిగోండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే రైల్వే ట్రాక్ ఉంది రోడ్డు మీద. కానీ ట్రైన్ వస్తుందో రాదో తెలియదు, కానీ అసలు ప్రొటెక్షనే లేదనమాట ఇక్కడ. ఫెన్సింగ్ కానీ గేట్లు కానీ. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు జనాలు. సో మేబీ ఇక్కడికి ట్రైన్ రాకపోవచ్చు, కానీ తెలీదు. బట్ యా, ఇట్లా ఉంది. భలే ఉంది అసలు మొత్తం అట్మాస్ఫియర్ అండి. భలే ఉంది అసలు ఇక్కడ మొత్తం. పీస్ఫుల్ లైఫ్ స్టైల్ లాగా ఉంది. పార్క్, పిల్లలు. చాలా టైం తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్స్ చూస్తున్నామండి ఈ ఏరియాలో. కానీ అక్కడ చూసినట్లయితే టిపికల్ జపనీస్ ఆర్కిటెక్చర్ ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. సో ఫైనల్లీ మనము
ఒతారు కెనాల్ సైడ్ వచ్చామండి. కెనాల్ వాక్ అనమాట. ఇక్కడ చిన్న కెనాల్ ఉంటుందని చెప్పారు. కెనాల్ నుంచి మనం కెనాల్ ఒడ్డున నడుస్తూ 2 కిలోమీటర్లు అట్లా నడవాలనుకుంటా. సో ఇది కెనాల్ సైడ్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కెనాల్. మనం చూద్దాం అటువైపు వెళ్ళి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒతారు సిటీ మ్యూజియం కూడా ఉంది. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అండి, కంప్లీట్లీ ఓల్డ్ బిల్డింగ్స్ ఇవి. కెనాల్ సైడ్ వచ్చాము, ఇదే కెనాల్. అండ్ అక్కడ చిన్న చిన్న ఫెర్రీస్ అవి ఆగున్నాయి, చూద్దాం. కెనాల్ సైడ్ చూడండి, ఏదో యూరోపియన్ ఇటాలియన్ టౌన్ ఒకటి ఉంది, వెనిస్ అని, ఆ విధంగా. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం టూరిస్ట్స్ వస్తున్నారు బోట్ మీద. అండ్ ఇదేదో పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటా, పురాతనమైన ఫ్యాక్టరీ. దీని ఫొటోస్ తీస్తున్నారు టూరిస్ట్స్ అంతా. సో ఇట్లా ఉందండి ఇక్కడ. సో అక్కడ సముద్రానికి అటాచ్మెంట్ అనమాట ఈ కెనాల్. సో ఇది చూడండి అండి, బ్యూటిఫుల్ వ్యూ అసలు. రోడ్డు వెళ్తూ పర్వతాల్లో కలుస్తుంది. అండ్ ఇటువైపు చూస్తే కనుక సముద్రం, ఇటు కెనాల్, అటు బోట్స్ అన్నీ ఒకే చోటు ఉన్నాయండి. పర్వతాలు, సముద్రాలు, నది. సో హార్బర్, చిన్న పోర్ట్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడికి వెళ్తున్నాయేమో అని తెలియట్లేదు, కానీ మంచి లైటింగ్స్, డెకరేషన్స్ తోటి ఉన్నాయన్నమాట బోట్లో. సో చూడండి, యమహా కంపెనీకి బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వావ్, బల్బ్ పైరట్స్ ఆఫ్ కెరబియన్ థీమ్ అది. సో చూడండి అండి, ఎంత పురాతనమైన బిల్డింగ్లో కార్లు కూడా చూసినట్లయితే ఎప్పుడో 1970s లాంటి కార్లు లాగా ఉన్నాయి. ఫర్ సేల్. మొదటిసారి చూస్తున్నానండి జపాన్లో ఫర్ సేల్ అనే బోర్డు. సో ఇది ప్రైవేట్ బోట్ అండి, 2-3 ఉన్నారు, వాళ్ళే నడుపుతున్నారు బోట్ని. సో ఇక్కడ చూసినట్లయితే రిక్షా కూడా ఉందండి, రిక్షా కూడా లాగుతున్నారు. సో ఈ విధంగా కూడా లేక్ అంతా చూడొచ్చు అనమాట. చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే అండి, ఇక్కడ కారు డివైడర్ ఎక్కేసింది. జపాన్లో ఇట్లాంటిది అవ్వడం చాలా రేర్ అనమాట. సో చూడండి ఎన్ని పోలీస్ కార్లు వచ్చినాయో చూడండి అసలు. ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. అట్లీస్ట్ ఒక 6-7 పోలీస్ కార్లు ఉన్నాయి చుట్టూ. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ అసలు ఎప్పుడు అవ్వదు, యాక్సిడెంట్ అనేది జపాన్లో. కారు డివైడర్ ఎక్కితే ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఎంతమంది వచ్చారు చూడండి పరిగెత్తుకుంటూ. ఫైర్ ఇంజను 1 2 3 4, ఒక అంబులెన్స్, 4 పోలీస్ కార్స్. 1 2 3 4 पुलिस, एक एम्बुलेंस, एक फायर इंजन. ఓ వా వా. సో ఎవరికి ఇబ్బంది లేకుండా మొత్తం టేప్ కిందకి తొక్కేసారు, వెళ్ళే కార్లకు ఇబ్బంది లేకుండా. అండ్ डिस्टेंस मेजर చేస్తున్నారండి ఇక్కడ. दत्ता ये देखा जर मेजरिंग द डिस्टेंस फ्रॉम हियर टू हियर कितना है, वो टेप लेके आके मेजर कर रहा है. जस्ट उनका रेफरेंस कि फुटपाथ से उधर तक का डिस्टेंस कितना है. సో ఇక్కడ చూడండి మొత్తం డిస్టెన్స్ మెజర్ చేస్తున్నారు. రోడ్డు నుంచి ఎంత దూరము, ఇక్కడ నుంచి ఎంత దూరము అని మొత్తం టేప్ తోటి. యాక్సిడెంట్ అయినా కూడా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే కార్లు వెళ్తున్నాయి, వచ్చే కార్లు వస్తున్నాయి, రోడ్ క్రాస్ చేయవద్దు రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తారనమాట లొకేషన్ని మొత్తం. ఇది చూడండి, ఇప్పుడు సిగ్నల్ పడింది. సో వెళ్ళే వాళ్ళని వెళ్ళిస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా. ఫైర్ డిపార్ట్మెంట్, 4 పోలీస్ కార్లు, ఒక అంబులెన్స్, అండ్ ఇక్కడ కారు తీసుకెళ్ళటానికి ఈ వెహికల్ కూడా వచ్చింది. సో ఇదనమాట, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లీన్ చేస్తున్నారనమాట మొత్తం ఇక్కడ లొకేషన్ని. సో ఈ విధంగా నీట్గా కారుని లాగుతున్నారు. ఓ నైస్. సో ఫైనల్లీ కార్ని అయితే తీసారండి డివైడర్ మీద నుంచి. ఓకే.
ఓకే, కార్ క్లియర్ అయిపోయింది. వీళ్ళంతా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. అక్కడ ఉన్న రాళ్ళు, అచ్చా స్టోన్స్ ఆఫ్ సైడ్ కర్రారు. ఏవైతే రాళ్ళు రోడ్డు మీదకి పెడతామో అవన్నీ పక్కకి వేసేస్తున్నారు. చూడండి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చీపురు తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నారు రాళ్ళని. ఇక్కడ చూసినట్లయితే కార్ని ఎక్కిస్తున్నారనమాట. సో ఇదండి ఫైనల్లీ కార్. సో ఈ విధంగా మొత్తం యాక్సిడెంట్ని క్లియర్ చేశారు వెంటనే. ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఇప్పుడు సన్సెట్ అయిపోయింది. ఇక్కడ మెల్లమెల్లగా లైట్స్ ఆన్ అవుతున్నాయి అన్నమాట కెనాల్ చుట్టూ. సో ఇదండి పురాతనమైన కెనాల్ చుట్టూ ఉన్న పురాతనమైన బిల్డింగ్స్. ఇక్కడ చూసినట్లయితే ఏదో రెస్టారెంట్ లాగా ఉంది. మంచిగా బయట లాన్లో వచ్చి కూర్చున్నారనమాట జనాలు ప్రశాంతంగా. ఇక్కడ చూసినట్లయితే వాకింగ్కి తీసుకొచ్చారు శివైను. మంచి రెస్టారెంట్స్, భలే ఫీల్ ఉన్నాయన్నమాట రెస్టారెంట్స్లో. మొత్తం యూరోపియన్ వ్యూ, యూరోపియన్ ఫీల్ అంతా. ఈ రెస్టారెంట్ భలే ఉంది. రోడ్డు చివర ఒక వింత ఆర్కిటెక్చరు, ఒతోరు దెనుకి కుజి. సో 7 o'clock ఇది వ్యూ అనమాట. ఇక్కడ అది మన క్యానల్ స్ట్రీట్ అనమాట. ఫైనల్లీ ఇప్పుడు లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. మళ్ళీ ఒకసారి చూద్దాము లైట్స్ అన్నీ ఆన్ అయ్యాక. కానీ ఇప్పుడు కొంచెం ఆకలి వస్తుంది కాబట్టి ఇక్కడ సూషీ రెస్టారెంట్ ఉంది. సో సూషీ రెస్టారెంట్లో కొంచెంసేపు తిని రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్దాము కెనల్ వైపు. సో ఇది సూషీ రెస్టారెంట్ ఇక్కడ. సో ఆఖరిగా కొంతసేపు ఒక రెస్టారెంట్లో వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి ఒతాను కెనల్ చూడటానికి వెళ్తున్నామండి. ఎందుకంటే నైట్ టైం చాలా బాగుంటుందని చెప్పారు లైటింగ్స్ తోటి. సో లైటింగ్స్ తోటి కూడా కెనల్ ఎట్లా ఉంటుందో చూసి మనము ఇంటికి వెళ్ళిపోదాం ఇవాళ. సో నాకు కనిపిస్తుంది లైటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట ఇప్పుడు. సో చూద్దాం ఒకసారి లైటింగ్ అంతా. సో అదిగోండి అక్కడి నుంచి కెనల్ స్టార్ట్ అవుతుంది. సో నడుచుకుంటూ వెళ్దాం అక్కడికి. ఇదండి ఫైనలీ నైట్ వ్యూ. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడి నుంచి చూద్దాం మనం వ్యూ ఎట్లా ఉందో. ఇదండి కెనల్ వ్యూ, కెనల్ సిటీ వ్యూ లైటింగ్స్ తోటి, చెట్లతోటి మంచి లైటింగ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ బిల్డింగ్స్కి కూడా లైట్లు వేసారనమాట కింద నుంచి పైకి. కానీ మనం ఆ దారమ్మటే వెళ్దాము, ఒకసారి చూద్దాం మొత్తం ఎండ్ వరకు ఎట్లా ఉందో. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఉతారు? बहुत टायर्ड हो गया भाई. लॉट ऑफ वॉकिंग. मॉर्निंग भी अपन हिस्टोरिकल विलेज जाके आए, सो थोड़ा टायर्ड. हाँ. So Patil Kun, your first trip in flight? the first domestic flight in Domestic Japan. flight in Japan. बहुत हिंदी में बात कर सकते हैं. करो. बहुत टर्बुलेंस था. సో ఇదండి కెనల్ ఒడ్డున రాత్రి. సో ఇదండి నైట్ రెస్టారెంట్స్ అన్ని చుట్టూ కెనల్, చెట్లు. क्या माटा का भाई. हाँ 30 स्टैंडर्ड है भाई.
సో ఇదండి బోట్ తీసుకునే స్టేషను. కానీ మనకి బోట్ బుక్ అయిపోయింది అనమాట ఫుల్గా. సో ఈసారి మనకు ఛాన్స్ దొరకలేదు బోట్ ఎక్కడానికి. సో ఫైనల్లీ ఇది బ్రిడ్జ్ వ్యూ. సో ఇదండి మొత్తం ఒతారు సిటీ వ్లాగ్. చాలా రాత్రి అయిపోయింది, 9 అయింది. ఇప్పుడు సప్పురోకి వెళ్ళిపోవాలి మేము. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.